వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ దీపక్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కులగణన సమీకరణల పేరుతో 50 రోజుల పాటు నిర్విరామంగా కులగణన సమీకరణలు చేయడం జరిగింది. ఈ కులగణన సమీకరణలు వచ్చిన తర్వాత బీసీల్లో ఆందోళన ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది అంటే వాళ్ళు 42% కాదు, మాది ఇంకా ఎక్కువ ఉంది, వాళ్ళు తక్కువ చేసి చూపించారు అనే ఉద్దేశంలో బీసీలందరూ ఏకమై యుద్ధబేరి అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ యుద్ధబేరి ద్వారా బీసీ యుద్ధబేరిలో 2028 కల్లా బీసీ సీఎం అవుతారు అని అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ గౌడ్ గారు కాంగ్రెస్లో కూడా నెక్స్ట్ బీసీ సీఎం అవుతారు, బీజేపీలో కూడా నెక్స్ట్ బీసీ సీఎం అవుతారు అనే జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి మాత్రం ఇప్పటివరకు బీసీ గురించి ఏం అప్డేట్ రాలేదు. కాకపోతే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి 2019లో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి 2021 నుంచి 24 వరకు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్న వక్లా వర్ణం కృష్ణమోహన్ రావు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 42% రిజర్వేషన్ రాజకీయంగా విద్యాపరంగా ఇస్తా అని చెప్తున్నారు. సో 42% సాధ్యమా? 42% 50% దాటద్దని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. సో 50% చెప్పిన తర్వాత 42% ఇస్తా అని ఎలా అంటున్నాడు? ఇదంతా రాజకీయమా? ఈ రాజకీయంలో మీరెందుకు ఇలా ఇంకా గందరగోళం సృష్టిస్తున్నారు? అసలు మీకు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మేమేమంటున్నాం, విధానపరంగా కనుక ముందుకు పోతే స్పష్టమైనటువంటి ఎంఫరికల్ డాటాను పెట్టుకొని పోతే ఏదైనా సాధించవచ్చును. 1992లో ఇందిరా సాహ్ని కేసులో, దాన్ని మండల్ కమిషన్ కేసు అంటారు పాపులర్లీ, మండల్ కమిషన్ కేసు. ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విద్యా ఉద్యోగ రంగాల్లో 50% సీలింగ్ ఉండాలని చెబుతూ ఈ 50% దాటాలన్నప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితులను ప్రభుత్వాలు నిరూపించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 50% రిజర్వేషన్లను మేము దాన్ని ఆ సీలింగ్ ఎక్సీడ్ చేస్తామంటున్నాం. ప్రత్యేకంగా బీసీలకే 42% ఇస్తా అంటున్నాం. చాలా గొప్ప విషయం, మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఎలా ఇస్తారు? కానీ అదే మళ్ళీ అడుగుతా ఉన్నా, మీరు ఏ ప్రొసీజర్ను అడాప్ట్ చేసి ఇవ్వబోతున్నారు? ఎక్సెప్షనల్ కేసెస్, ఎంఫరికల్ డాటాను, జస్టిఫియబుల్ డాటాను, పరిమాణాత్మక సమాచారాన్ని మీరు ఏ విధంగా రుజువు చేయబోతున్నారు? దానికి సంబంధించి ఇప్పుడు సర్వే కొంతవరకు పూర్తయింది. మళ్ళీ ఎక్కడైతే నమోదు కానటువంటి కుటుంబాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోమని కొంత సమయం మళ్ళీ ఇచ్చారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నమోదు చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ దీంట్లో ఈ సర్వే మొత్తం పూర్తయిన తర్వాత ఆ డాటాను మీరు అనేక కోణాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. విద్యారంగంలో ఏ విధంగా, ఉద్యోగ రంగంలో ఏ విధంగా, రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో ఏ పద్ధతుల్లో వెనకబాటుతనం ఉందనేటువంటిది చాలా సాధికారికంగా రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా చేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి డాటా అంతా మనకు వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది సాధించడం పెద్ద సాధ్యం కాదు. 42% ఇస్తా అని మాటలు ఎంత మాట్లాడుతూ ఉన్నారో 42% ఇవ్వడానికి కావాల్సినటువంటి సాధికారికమైనటువంటి గణాంకాలను, సమాచారాన్ని, దానికి సంబంధించినటువంటి అధ్యయన సంస్థల ద్వారా ఆ ఎంఫరికల్ డాటాను కనుక మనం ఇవ్వగలిగితే సాధ్యమవుతుంది. అందుకోసమే నేను ఈ మధ్యకాలంలో ఏం చెప్పాను, మీరు బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, బీసీ కమిషన్ అనేటువంటిది ఇక్కడ ఒక రాష్ట్రంలో, దేశంలో ఉంటుంది, రాష్ట్రంలో ఉంటుంది. ఈ బీసీ కమిషన్కి ఈ డాటానంతా పంపించేసి ఆ కమిషన్కి నిధులు ఇవ్వండి, పెద్ద ఎత్తున సహకరిస్తే కమిషన్ ఏం చేస్తుంది, తన పద్ధతిలో అనేక అధ్యయన సంస్థలతో వాళ్ళు కాంట్రాక్ట్ చేసి దీని అంతా కూడా ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి సోషో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంటల్గా ఏ విధంగా వెనుకబడి ఉన్నారనేటువంటిది సమగ్రంగా నిర్ధారిస్తుంది. ఆ నివేదికను తీసుకొని మీరు బిల్లు తయారు చేసి ఇక్కడ చట్టం చేసి రేపు పొద్దున కేంద్రానికి పంపిస్తే అది నిలబడే అవకాశం ఉంటుంది. మీరు ఊరికనే మేము వెంటనే ఆగమేఘాల మీద మార్చిలో బిల్లు తయారు చేసేస్తాం, హౌస్లో పెట్టేస్తాం, దాన్ని చట్టం చేస్తాం, మేము కేంద్రాన్ని పంపుతాం, కేంద్రం చేయకపోతే కేంద్రాన్ని మేము పడతాం ప్రశ్నిస్తామంటే నువ్వు ప్రశ్నించేటటువంటి శక్తి నీ దగ్గర ఉండాలి కదా, ప్రశ్నించేటటువంటి నిబద్ధత నీ దగ్గర ఉండాలి కదా, నువ్వు పంపించినటువంటి చట్టంలో దమ్ముండాలి కదా, సాధికారికమైన గణాంకాలు ఉండాలి కదా. అది నేను అంటున్నా. గతంలో మీరు 42% రాజకీయ రిజర్వేషన్లు ఇస్తామన్నారు, కానీ మా నుండి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఇస్తా అన్నారు. మేము చాలా సంతోషపడ్డాం, మేము అప్రిషియేట్ చేసినాం, పొన్నం ప్రభాకర్ గారిని అభినందించినాం కూడా, పిసిసి అధ్యక్షుల వారిని అభినందించడం కూడా. దాంట్లో మాకేం లేదు. మేమేం గందరగోళాన్ని సృష్టిస్తున్నాం, ప్రభుత్వం గందరగోళాన్ని సృష్టిస్తుంది.
విధానాలు అవలంబించడంలో గందరగోళం సృష్టిస్తుంది, విధానాలు పాటించడంలో ఆందోళన కలిగించే విధంగా పోతున్నది. కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇప్పుడు కరెక్ట్ చేశారని చెప్తున్నారా? కరెక్ట్ చేయడం లేదు అంటున్నా నేను. అంటే 50 రోజులైనా కరెక్ట్ చేయలేదు. ఇప్పుడు 50 రోజులలో ఏమైంది? మా జనాభా తగ్గిందని చెప్పి మేము గొడవ చేసినాం. ఎస్సీ ఎస్టీల జనాభా తగ్గిందని అంటున్నారు. గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ల కింద ఉన్న జనాభా కన్నా 10 సంవత్సరాల తర్వాత జనాభా తగ్గుతుందా పెరుగుతుందా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఓసీలో ఉన్న చాలా కులాలని తగ్గిస్తే బీసీలోనే జాయిన్ చేస్తున్నారు. అప్పుడు బీసీ జనాభా పెరగాలి కదా, ఎందుకు పెరగట్లేదు? అదే చెప్పాలి ప్రభుత్వం. మేము ఏమంటున్నామంటే, ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనే విభజన పక్కన పెడితే ఇవాళ జనాభా తగ్గిందన్నప్పుడు మీరు నమోదు చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. మళ్ళీ అందరు చేసుకుంటున్నారు, చేసుకోవాలని చెప్పి ప్లస్ టీవీ ద్వారా నేను కూడా సవినయంగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా. అది మనందరి బాధ్యత. వివరాలను నమోదు చేసుకోవడం కనీస బాధ్యత. మాలాంటి వాళ్ళని గొంతెత్తి అరుస్తూ ఉంటే మీరు వివరాలు సేకరించుకోకపోతే మాకు బలం లేకుండా అయిపోతుంది. తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోండి. కాకపోతే ఏంటంటే ఓపిక పట్టండి. ప్రభుత్వము తొందరపాటు చర్యలకు ముందుకు రాకండి. మీరు బడ్జెట్ సమావేశాలు పూర్తి అవ్వనండి, మాకు అభ్యంతరం లేదు. ఆగమేఘాల మీద మీరు బిల్లులు పెట్టి చట్టం చేసి సాధించేది ఏమి లేదు. ముందు రాజకీయ రంగంలో కావాల్సినటువంటి దానికోసం డెడికేటెడ్ కమిషన్ను భూసాని వెంకటేశ్వరరావు గారు ఏకసభ్య కమిషన్ వేసిరు. ఆయన కూడా దురదృష్టం ఏంటంటే ఆయన ఆగమేఘాల మీద నివేదిక ఇచ్చేసిండు మొన్ననే. ఆయన ఎందుకు నివేదిక ఇస్తాడు? ఎట్లా ఇస్తాడు? ఏ డాటాతో ఇచ్చిండు? ప్రభుత్వం చెప్తే ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? ఎందుకు ఒత్తిడి చేస్తుంది? అవసరాన్ని కదా. ఇది తప్పు అని నేను అంటున్నా. మేమందరం ఏమంటున్నామంటే, నీ సర్వే పూర్తయిన తర్వాత కులాల వారీగా డాటా హౌస్లో పేస్ట్ చేసి దాని మీద చర్చ చేసి దాని మీద అఖిలపక్షం చేసి ఆ డాటానంతా కూడా వివిధ అధ్యయన సంస్థల ద్వారా అధ్యయనం చేయించి డెడికేటెడ్ కమిషన్కు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఆయన సమగ్రంగా ఇంకా చేసి ఆయన నివేదిక ఇస్తే రేపు 42% నిలబడితే దేశానికి నువ్వు నిజంగా రోల్ మోడల్ అవుతావు. రాహుల్ గాంధీ గారు ఏ రోల్ మోడల్ ఈ రాష్ట్రం అని చెప్తున్నాడో నిజంగా మీరు రోల్ మోడల్ అవుతారు. మీ తొందరపాటు చర్యల ద్వారా రాజకీయం కోసం రాజకీయం రాహుల్ గాంధీ గారికో రేవంత్ రెడ్డి గారికో బీజేపీని దోషి చేయాలని చెయ్యండి, బ్రహ్మాండంగా చేయడం. ఎవడొద్దంటాడు? కులగన ఈ దేశంలో కులగణన చెయ్యను అని చెప్పినటువంటి బీజేపీని దోషి చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాము, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ రాష్ట్రంలో మీరు నిలబెట్టకుండా, రాష్ట్రంలో దానికి కావాల్సినటువంటి కసరత్తంతా చేయకుండా, శాస్త్రీయమైన పద్ధతులు అవలంబించకుండా, ప్రామాణికమైనటువంటి పద్ధతులు అవలంబించకుండా ఆగమేఘాల మీద బిల్లులు పెట్టి చట్టాలు చేసి ఆడికి పంపిస్తే మీరు అబాస్ పాలైపోతే ఇంకెవ్వడు కూడా ఈ దేశంలో 50% దాటలేనటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? మీ ఉద్దేశం రాజకీయం కోసం వాళ్ళకి ఏమొస్తుందని మీరు అనుకుంటున్నారు? మరి ఆయన చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్పాలని ఏమంటున్నారు. నేనేమంటలేను కదా. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడుతున్నారు కదా. అరే జనాభా ఎట్లా తగ్గించి చూపిస్తారు భయ అని అంటున్నారు కదా. ఒక పెద్ద మనిషి అయితే వాళ్ళకి సంబంధించిన పెద్ద ఆయన ఒక ఎమ్మెల్సీ గారు దాన్ని కాలబెట్టిండు కదా. దానికి ఏం సమాధానం చెప్తారు? మేమంటే సరే మేము ఏ రాజకీయ పార్టీ కాదు, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ గారు మీరు ఇచ్చిన నివేదికను తగలబెట్టిండు, దానికి సమాధానం ఏంది? వారి షో కాజ్ నోటీస్ ఇస్తే సమస్య పరిష్కారం కాదు. వారు ఎందుకు తగలబెట్టిరు అనేటువంటి దాంట్లో నిజ నిర్ధారణ చేయండి. తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకొని బీసీలకు అండగా నిలబడేటటువంటి విధానాలు అవలంబించుకుంటే ప్రజల దగ్గర అవుతారు. మీరు వారికి షో కాజ్ నోటీస్ ఇస్తే ఉన్నది, వారికి ఇస్తే ఉన్నది, వారి వెనుక ప్రజలు ఉన్నారు, మీరేం చేయగలుగుతారు? ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి కారణం ఓన్లీ తగలబెట్టడమే కాదు కదా. ఎస్ ఆఫ్ కోర్స్. అంటే అంతకుముందుగా దాని మీద అంటున్నారు కదా. అవును, ప్రభుత్వ విధానాలను తిట్టే అవసరం బీసీలకు ఎందుకు? అవునండి, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిందని వారు షోకాజ్ నోటీస్ ఇచ్చిందని అంటున్నారు. నేను దాన్ని క్షుణ్ణంగా నేను చూడలేదు దాన్ని. కాకపోతే నేను ఏమంటున్నానంటే, సరే వారు కొన్ని తీరులో వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వ్యాఖ్యానాలను నేను దానికి సమాధానం చెప్పా, వారే చెప్తారు. నేను పక్కనే ఉన్నారు కదా, మీరు ఎందుకు చెప్పలేదు? మేము చెప్పేది చెప్తాం. దాని మీరు బీసీ కమిషన్ చైర్మన్ గా 3 years బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో లేకపోయినా బీఆర్ఎస్ తరఫున 3 years మీరు బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నారు. బీసీకి ముద్దుబిడ్డలాగా బీసీ కోసం పోరాడుతున్నారు. అదే బీసీ సభలో ఒక ఆయన మాట్లాడితే మీరెందుకు రియాక్ట్ అవ్వలేదు? మీ బీసీలలో కూడా మీకు గొడవలు అవుతాయి కదా. ఒక వేరే క్యాస్ట్ని తిట్టాల్సిన అవసరం లేదు కదా బీసీ సభలో. అది తప్ప కరెక్టా? నేను దాన్ని సమర్థించినట్టు చాలాసార్లు అన్నా. నేను ఒక కమ్యూనిటీని ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం అనేటువంటిది వ్యతిరేకిస్తున్నా. కానీ ఆనాటి సంఘటన ప్రత్యేకంగా తిట్టింది కాదు. అక్కడ ఏం జరిగిందంటే, ఎవరో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఒక దుర్భాషలాడుతూ ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ కు సమాధానం మాత్రమే చెప్పిండు. మొత్తం జాతిని సంబంధించి ఆయన మాట్లాడాలి. మేము తలుచుకుంటే మీరెంత అనే వర్డ్స్ ఏంటంటే, బీసీ పార్టీ పెడదామనా? ఒక వ్యక్తి చేసినటువంటి కమెంట్స్ మీద దాని మీద ఆయన స్పందించిండు. మొత్తం జాతికి సంబంధించినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదు. గతంలో ఏమైనా ఎక్కడైనా మాట్లాడుండవచ్చు. ఆనాటి సమావేశంలో జరిగింది, ఒక వ్యక్తి దుర్భాషలాడాడు. ఆ దుర్భాషలాడినటువంటి దానికి ఆ పద్ధతిలోనే ఆయన సమాధానం చెప్పిండు. అది అక్కడికి సమస్య పోయింది. కానీ నేనంటున్నా,
మీరు పక్కన ఉన్నారు కాబట్టి మీకు ఆ క్వశ్చన్ అదే అడుగుతున్నా. దాని గురించి పెద్దగా వద్దు. ఇవాళ నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు బాగు చేయాలనేటువంటిది, ఈ దేశంలో ఒక రోల్ మోడల్ కావాలనేటువంటి ఒక సదుద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు విధానపరమైన లోపాలు చేయకండి, శాస్త్రీయ పద్ధతులు అవలంబించండి. మనకు మీరు బీహార్లో చూస్తే సునీల్ కుమార్ కేసును చూడండి, హరినారాయణ శర్మ కేసును చూడండి, గౌరవ్ కుమార్ కేసును చూడండి. చాలా స్పష్టంగా, చాలా కేటగారికల్గా ఆ కేసులలో అటు సుప్రీంకోర్టు కానీ అటు హైకోర్టు కానీ అనేకమైన విషయాలు చెప్పాయి. ఆ విధంగానే కులగణనకు సంబంధించి చూసినట్టయితే అక్కడ కేవలం 17 క్వశ్చన్లే ఉంటే ఈడ 60 క్వశ్చన్లు పెట్టిరు. ఆ క్వశ్చన్ కూడా నానా రభస జరిగినప్పుడు అవన్నీ కూడా వద్దయ్యా అని చెప్తే కూడా వినే పరిస్థితులు లేకుండా ముందుకు పోయినారు. కాబట్టి వివరాలు రాలేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు సేకరించాలనేటువంటి మంచి ఉద్దేశం ఉంటే క్వశ్చనర్లో చాలా ప్రశ్నలు తగ్గిస్తే పోయేది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని మాట్లాడినా, ఎవరు ఏ పద్ధతిలో ఉన్నా తన పద్ధతిని తాను కొనసాగించిందే తప్ప వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయలేదు. అందువల్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నది. దీనికి వాళ్ళ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ మధ్యకాలంలో పొన్నం ప్రభాకర్ గారు 2 సార్లు మీటింగ్ పెడితే మేము కూడా పోయినాం. మేము పోయి సమస్యలు నివేదించి వచ్చినాం తప్ప ఆయన ఏదో మొత్తం మాకున్నటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేసిందని చెప్పి పత్రికలు వచ్చింది. ఏం అనుమానాలు నివృత్తి కాదు, అన్ని సమస్యలు అట్లే ఉన్నాయి. ఒక్క రీసర్వే చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. నమోదు కానటువంటి వాళ్ళు అది కూడా ఆన్లైన్లో లేకపోతే టోల్ ఫ్రీ ద్వారా చేసుకోమన్నారు తప్ప మళ్ళీ ఇంటింటికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో లేవో మనకు స్పష్టత లేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం దగ్గరికి పోతే మమ్మల్ని అనుమానంలో పడే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నది. అనుమానాలను నివృత్తి చేయడం లేదు. సమస్యను దృష్టికి తీసుకుపోతే పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించి స్పష్టంగా ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు సమాధానాలు ఇచ్చి రెక్టిఫై చేయడానికి ఒక సంబంధిత మంత్రి లేడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ప్రభుత్వం చేస్తున్నది తప్ప ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 1 డేలో సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్కి ఈ సర్వే రిపోర్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఆ సర్వేని ఎందుకు యూజ్ చేయకుండా మళ్ళీ వీళ్ళు కొత్త సర్వే ఎందుకు చేశారు? ఈ సర్వే 50 డేస్ అయినా ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు? సో ఇంకా ఇప్పుడు ఫోన్ ఆన్లైన్ ద్వారా లేకపోతే ఆన్లైన్లో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అంటే ఎవరు కాంటాక్ట్ అవుతారు? ఎవరికి అవేర్నెస్ వస్తుంది? ఇంటింటికి వెళ్తే కానీ రాదు. మేము అదే అన్నాం. మేమేమన్నామంటే కనీసం నమోదు కాని వాళ్ళ ఇళ్ళకన్నా పోయా, ఎవడో టోల్ ఫ్రీ చేస్తే వీడు పోయి చేస్తాడు అనేది వట్టి ముచ్చట. నువ్వు 50 రోజులు చేస్తేనే ఎవరు రాలేదు. ఎందుకు రాలేదంటే మళ్ళీ చెప్తా ఉన్నా, అడ్డగోలు వివరాలు అడిగిండు. ఎవడిస్తాడండి? ఎవడిస్తాడు చెప్పండి? నువ్వు నీ ప్రశ్నావళే తప్పుల తడుక, నీ ప్రశ్నావళలోనే కుట్ర ఉన్నది, నీ ప్రశ్నావళలోనే వివరాలు రావద్దని ఉన్నది. ఇంకేమున్నదండి? దీని గురించి 100 సార్లు మాట్లాడి చెప్పినట్టుగా ఊకే చెప్పకూడదని మళ్ళీ వివరాలు చెప్తలేను. కానీ ఆ ప్రశ్నలన్నీ తీసేసి ఒక 20 ప్రశ్నలతో పోతే సక్సెస్ఫుల్గా అంటే మీరు చెప్పినట్టు మళ్ళీ 20 క్వశ్చన్లతో మళ్ళీ వెళ్ళమని చెప్తున్నారా? వెళ్ళాల్సి ఉంటే మరి ఇప్పుడు మేము చేయలేమంటున్నారు కదా, మేము చాలా శాస్త్రీయంగా చేసినామని చెప్తున్నారు కదా. 50 రోజులు చేస్తే కూడా లెక్కలు తప్పొచ్చినాయి కదా. బీహార్లో ఇంకా 50 రోజుల కంటే ఎక్కువ జరిగింది, ఇప్పుడు అయితే 50 రోజులనే చేశామని చెప్తున్నారు కదా. అంటే మరి బీహార్లో సక్సెస్ఫుల్గా అయింది కదా. బీహార్లో ఉన్నటువంటిది పాపం న్యాయపరంగా ఆయన ఇబ్బందులు ఎదురైంది. కానీ ఇక్కడ న్యాయపరంగా ఏమైంది? క్వశ్చనర్ మీద ఎవడు కేసు వేయలేదు, నీ సర్వే మీద ఎవడు కేసు వేయలేదు, నిన్ను ఎవడు కోర్టులో పిలిచి నిలదీయలేదు. ఒక డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పి కోర్టుకు పోయిన తప్ప ఇంకా ఎక్కడ కూడా న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు రేవంత్ రెడ్డి గారికి రాకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రామాణికమైన పద్ధతులు పాటించకపోతే నష్టం జరుగుతుందని. మీరు ఒకరోజు సర్వే గురించి అడిగిన నేను అంటున్నా, 4 లక్షల మందిని పెట్టి ఒక్క రోజులో ఆయన చేసిండు. అవును, ఆ రోజు జరిగినటువంటి సర్వేలో మీరు పాల్గొన్నారు, నేను పాల్గొన్నా, దేశ విదేశాల్లో అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు అట్లా పాల్గొన్నారు ఎవడన్నా? తాళలేసిన నీళ్ళు అట్లే ఉన్నాయి, వలసపోయిన వాళ్ళు అట్లే ఉన్నారు, ఎక్కడోడు అక్కడే ఉన్నాడు. అసలు ఈ 50 రోజులు జరుగుతూ కూడా ప్రభుత్వం నుండి తగినంత ప్రచారం లేదు. కాబట్టి అసలు సర్వే జరిగిన విషయం దుబాయ్లో అనుకో, మలేషియాలో అనుకో, ఇంకొన్ని తెలియదు. మేము చెప్పేదాకా తెలియదు. అసలు వాళ్ళు వచ్చే ఉద్దేశం కూడా లేదు. ఇక మేము సెటిల్ అయిపోయినా, అప్పుడు ఇచ్చిన కానీ తెలంగాణలో అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు ఇచ్చిన కదా, ఇంకేమున్నా దాంట్లో ఉంటాయి కదా అని. అప్పుడు కేసీఆర్ ఏమో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ గవర్నమెంట్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చేశాడు. దాన్ని చేశాడు. దాన్ని బయట పెట్టకపోవడానికి గల కారణాలు కోర్టు కేసులు ఉన్నాయి. అది బయట పెట్టద్దని 6-7 కోర్టు కేసులు ఉన్నాయి. ఆ కోర్టు కేసులు వాదించుకుంటా, కోర్టుల చుట్టూ తిరుగుకుండా ఏం చేయకుండా ఉంటే ఈ రాష్ట్రానికి మనం ఏం చేయలేమని చెప్పి కొత్తగా రాష్ట్రం వచ్చింది, దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని ఆనాడు కేసీఆర్ గారు ఏం చేసిండు? సంక్షేమ కార్యక్రమాల మీద అది అథెంటిసిటీగా డాటానంతా సేకరించుకొని అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చేసినది. గోప్యంగా ఏం లేదు, అధికారికంగా హౌస్లో పెట్టి ప్రకటించలేదు. కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చిండు, బీసీ కమిషన్ కూడా ఇచ్చిండు. దాని ఆధారంగా మేము కూడా చాలా సలహాలు సూచనలు చేసినాం. దాని ద్వారానే ఎంబీసీ కార్పొరేషన్ వచ్చింది. దాని ద్వారానే అనేక స్కీములు కూడా డిజైన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన చేసిండు, ఆయన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, ప్రకటించిండో ప్రకటించలేదో ఏమైందో, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయా లేవా అన్ని కళ్ళ ముందు ఉన్నాయి. ఆయన గురించి పక్కన పెట్టండి. ఇవాళ మనం గెలిచినాం.
మనం అధికారంలోకి వచ్చినాం, మనం అవి ఇవి చేస్తామని చెప్పినాం, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినాం. నీ 42% రిజర్వేషన్ల సంగతి అంటే ఆయన చేయలే కదా, ఆయన ఆయన గురించి మనకెందుకు? ఆయన 2000 అంటే నువ్వు 4000 ఇస్తాను, ఆయన 42% రిజర్వేషన్ ఇస్తానులే కదా. కాబట్టి నేను ఇవాళ కేసీఆర్ గారి పక్షాన వకాలు తప్పుచ్చుకొని మాట్లాడతలేను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. ఆనాటి స్కీములు, ఈనాటి స్కీములు ఎన్ని చెప్పినావు? నీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎన్ని చెప్పినావు? ఈ సంవత్సరం లోపల అన్ని చేస్తామని నేను అంటలేను. చేయడానికి నీ కార్యాచరణ ఏది? చేస్తానడానికి ప్రజల్లో కల్పిస్తున్నటువంటి నమ్మకం ఏందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు ఆయన చెప్పిండో చెప్పలేదో అవన్నీ చేసిండు కదా. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చిండు, నువ్వెంతమందికి ఇచ్చినావు? రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బకాయిలు ఉన్నాయి పోయినాయి, ఎంతో లక్షల కోట్లు ఇచ్చిండు, నువ్వెన్ని ఇచ్చినావు? ఇవాళ ఆనాడు సంక్షేమ హాస్టల్లో పోషక విలువల ఆహారం లేకపోవచ్చు, ఉన్నదా పక్కన పెడితే, లేదా రెసిడెన్షియల్ స్కూల్ పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు వేరేజ్ వేసుకొని చూస్తే ఇవాళ 40 మంది పిల్లలు చచ్చిపోయారు. ఏంది దానికి? పేద పిల్లలంటే ఎంత నిర్లక్ష్యం ఎందుకు? కనీసం వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఎందుకు ఇవ్వవు? ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు కోతను ఎవరు చేయాలి? ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గానికి ఆ పేద పిల్లలు అనవసరంగా చచ్చారు కదా, విషాహారం నుంచి వచ్చింది కదా, అవి ప్రభుత్వ హత్యలు కాదా? అంటే పేదవాడికి ఒక రూలు, శ్రీమంతుడికి ఒక రూలా? అల్లు అర్జున్ మీద చేసేటటువంటి కథలు పట్టుకొని నువ్వు పెద్ద సినిమా సృష్టించినావు పుష్ప 2 మీద. మరి అలాంటి సినిమా ఇవాళ పేద వర్గాల పట్ల ఎందుకు సృష్టిస్తున్నావు? ఎక్కడైతే మరణించిందో ఆ కుటుంబాలకు నువ్వు ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు? బడుగు బలహీన వర్గాలంటే అట్టడుగు వర్గాల పిల్లలంటే ఇంత నిర్లక్ష్యం అను? వాళ్ళ పిల్లలు కాదా? ఆ తల్లిదండ్రులకు కడుపు కోత కాదా? కాబట్టి దానికి సమాధానం చెప్పావా? ప్రజాపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలి, జవాబుదారితనంగా ఉండాలి. ఒక సంక్షేమ మంత్రి, నీకు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు. సంక్షేమ కార్యక్రమాలు ఏం జరుగుతుందో ఎవరిని తెలియదు, ఎక్కడ ఏమున్నదో తెలియదు. అంతకుముందు నారాయణ, శ్రీ చైతన్య అని పేరు వినబడేది, అవి వినబడకుండా చేసిండు గత ప్రభుత్వం. మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ళ యొక్క మెరిట్నే చూపించగలిగాడు. దట్ ఈస్ ఆ ప్రభుత్వం. అందుకని మేము ఆనాడు ఏం చేసినాం? ఆకర్షితమైన అభినందించినాం. కానీ బీసీ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ నేను బీఆర్ఎస్ ముఖం చూడలే. ఇవాళ బీసీల పక్షాన మాట్లాడుతున్నా. ఇక రాజకీయ పదవులకు పోయి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర పైరవి చేసి పదవి పట్టుకొచ్చుకొని మళ్ళీ ఆ పదవి కోసం పెదవులు మూసుకోవద్దని అనుకున్నాం. కాబట్టి మేము అనేటువంటివి నువ్వు విశాల దృక్పథంగా తీసుకోవాలి. రాజకీయ దురుద్దేశంతో మేము మాట్లాడలేము. నువ్వు 42% ఇస్తాన్నావు, నువ్వు ముందుకు వచ్చినావు, నువ్వు బిల్లు పెట్టే ముందు, నువ్వు చట్టం చేసే ముందు ఆయా కమిషన్లు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఉందో, ఆ బీసీ కమిషన్ ఉందో, వాళ్ళకు పూర్తి నిధులు ఇచ్చి సంపూర్ణంగా ప్రభుత్వం సహకరిస్తే, వాళ్ళు సర్వసమర్థంగా శాస్త్రీయబద్ధంగా నివేదికలు ఇస్తే, నువ్వు దాన్ని బిల్లు పెట్టి నువ్వు చట్టం చేసి కేంద్రానికి పోతే కేంద్రం దోషిగా నిలబడుతుంది. లేకపోతే నువ్వు పట్టుకపోయి ఇస్తే ఏమవుతుంది? సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఉంటుంది, సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఉంటుంది, అది చూస్తుంది. ఇంకా పదిలో ఏం లేదు, వాటి పనికిమాల చెత్త 2 కాయిదాలు పంపించింది అంటారు, అక్కడనే దాన్ని స్క్రూటినీలో కొట్టేసి వెనక పంపుతారు. అప్పుడు ఎవరు దోషవుతాడు? బీజేపీ దోషవుతారా, నువ్వు దోషవుతావా? మీ ఇద్దరి మధ్య, మీ బీజేపీ కాంగ్రెస్ మధ్య బీసీలను బలి పశువులు చేస్తారా? బీసీలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చవా? అది నేను ఇవాళ అంటున్నది. దీన్ని అర్థం చేసుకోకుండా నీ రాజకీయం ఊకే రాజకీయం ఏంది? ఎవరి కోసం రాజకీయం? వచ్చిన పంచి ఏదో ఒకటి హైడ్రా పోతే కులం పోతే మతం, ఇదా? నేను బీసీ ముస్లింలని, బీసీ మేతర ముస్లింలని, నువ్వు దీన్ని మళ్ళీ ముస్లిము బీసీలని ఏదో పట్టుకొచ్చినావు కొత్తది. ఏంది ఇదంతా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు? అద్భుతంగా ఒక సర్వాంగ సుందరంగా తయారై 100,000 కోట్ల నిధులు ఇట్లా వరదలా వచ్చేటటువంటిది ఆగిపోయినాయి కదా. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతున్నది. పాత ప్రభుత్వం చేసినటువంటి టైపులు కొట్టించినావు. కొత్త ప్రభుత్వం ఏం చేస్తావు? ఏమైంది? వేర్ ఇస్ యువర్ న్యూ రిక్రూట్మెంట్స్? మీ విధానం ఏంటి? మీ పాలసీలు ఏవి? మీ ఎడ్యుకేషన్ విధానం ఏది? మీ క్యాలెండర్ ఏది? మీ వెల్ఫేర్ పాలసీ ఏది? వేర్ ఈజ్ యువర్ వెల్ఫేర్ స్కీమ్స్? వేర్ ఈజ్ యువర్ వెల్ఫేర్ క్యాలెండర్? ఒక్క సంవత్సరం ఏం జరగదు, 4 సంవత్సరాలు ఉన్నది. కానీ మీ విధి విధానాలు స్పష్టంగా ప్రజలకు అర్థం చేయించాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా మీరు అనేకమైన డిక్లరేషన్ చేశారు కదా. మహామహులను రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, సిద్ధరామయ్య గారిని, పెద్దలందరినీ తీసుకొచ్చి డిక్లరేషన్ చేశారు కదా. ఆ మహానుభావులు వచ్చి ఈ డిక్లరేషన్లో అనౌన్స్ చేసిపోయినారు, ఖచ్చితంగా ఈ పేద వర్గాల జీవితాల్లో వెలుగు ప్రసరింపబడుతుందని చెప్పి ఆలోచన చేసి ఈయన కాకుండా ఆయన ఓట్లేసారు కదా. ఓట్లేసిన తర్వాత నువ్వు ఏం చూపిస్తున్నావు? చుక్కలు చూపిస్తున్నావు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి ఒక అగమ్య గోచరమైనటువంటి ఆందోళన జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ మేము నిలదీస్తున్నాం. ఇక వెనకడుగేసేలేదు. మీరు పద్ధతులు పాటించండి, న్యాయం చేయండి, ధర్మంగా పోండి. వట్టి మాటలు చెప్తే మేము భరతం పడతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్తున్నారా? నేను బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చేసింది, కాంగ్రెస్ ఏం చేయలేదంటలేను. బేరీజ్ వేసుకోండి. వాళ్ళ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి, మీ లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. వాళ్ళు 10 సంవత్సరాలు, మేము 1 సంవత్సరం కూడా కాలే. 10 సంవత్సరాలు 1 సంవత్సరం చేస్తామని నేను అంటలేను. 1 సంవత్సరం చేస్తాం అంటలేను. ఆయన పెద్ద మహాత్మా జ్యోతిబాపులే వారసుడని నేనేం చెప్తలేను. నేనేమంటున్నదంటే
ఆ స్కీములు ఎలా ఉన్నాయి, నువ్వు దానికంటే చేసిన మెరుగవ్వాలి. స్కీములు ఎట్లా ఉన్నాయి, నువ్వు ఏం చేయాలనేది ఉండాలి కదా. నువ్వు 10 సంవత్సరాలు ఉంటా అంటున్నావు కదా, నువ్వు 10 సంవత్సరాలు ఉంటా అనేటువంటి వాడివి చేస్తా అనేటువంటి దానిలో ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితిలో ముందు పోతా ఉన్నావు. నెక్స్ట్ సీఎం బీసీ చేస్తా అంటున్నాడు కదా, అది మనం వదిలేదు, దాని సంగతి ఆయన చేయకుండా ఏదవుతుంది, ఆయన చేసేది ఏముంటుంది, ఎవరు చేసేది ఏముంటుంది, ప్రజలు చేసుకుంటారు. ప్రజలు ఏదో ఒకనాడు ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు కూడా అధికారం రావాలి, మెజారిటీ ప్రజలు ప్రజాస్వామ్యం అంటే అదని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ అనుకున్నప్పుడు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, దాని బీసీ రాజ్యం వస్తుంది, సంక్షేమ రాజ్యం ఏర్పడుతుంది. కాకపోతే ఇవాళ నీకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు నువ్వు ఏం చేస్తావో చెప్పు, చెప్పింది చెయ్యి. నువ్వు ప్రణాళికలన్నీ డిక్లరేషన్లో పెట్టినావు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినావు, అవన్నీ చెయ్యి. వాళ్ళని మరిపించు. వాళ్ళు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఆయన రోజు తిట్టుకుంటే ఆనవాళ్ళు లేకుండా చేయవు. సంక్షేమ పథకాల ద్వారా, నిధుల కేటాయింపుల ద్వారా, కొత్త ఆలోచనలతో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తేగలిగేటటువంటి రీతిలో నువ్వు ముందుకు పోతే, అరే మేము ఊహించిన దానికన్నా గొప్పగా ఉన్నాడు ముఖ్యమంత్రి, చిన్న పిల్లగాడైన 56 ఏళ్ళ వయసులో చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు. చూసినావా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఉంటే ప్రజలు ఒప్పించేటట్టు చేసుకో, మేమందరం నియమబడి తిరుగుతాం, దాన్ని ఏమున్నది. మాకు ఏ రాజకీయ పార్టీ లేదు, మాకు ఏ పదవులు ఇవ్వకు, నిన్ను పదవులు అడిగలేదు, పదవుల కోసం పాకులు ఆడలేదు. నువ్వు మంచి చేస్తే నిన్ను గౌరవించడానికి, అభినందించడానికి, నీ వెనుక కార్యకర్తలు తిరగడానికి మేము సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో నేను చెప్తా ఉన్నాను. రాజకీయ పార్టీలో జేనుగాను, కాంగ్రెస్ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో జేనుగాం. బీసీలకు ఎవరు మేలు చేస్తే వాళ్ళు ఎంబడి ఉంటాం, అండగా ఉంటాం, అభినందిస్తాం, సమావేశాలు పెట్టి చెప్తాం, లేకపోతే భరతం పడతాం. ఓకే, ఇప్పుడు మీరు బీసీ అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా అంటున్నారు. ఎస్.